అటెన్షన్ ప్లీజ్. పెద్దయ్యాక ఏమవుతావు? మా చిన్నప్పుడు ఎవరైనా ఎలా అడిగితే డాక్టర్నో, కలెక్టర్నో, పోలీస్ అనో చెప్పేవాళ్ళం. ఏమవుతారంటే తర్వాత సంగతి. అప్పట్లో చాలామంది నోట ఇదే స్టాక్ జవాబు. పోను పోను పరిస్థితి మారింది. ఇప్పుడు ఎవరినైనా అడిగి చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే జవాబు చాలామంది నోట వినిపిస్తుంది. నిజంగానే సాఫ్ట్వేర్ కొలువులే మన పిల్లల వర్తమానం, భవిష్యత్తు అని విశ్వసించే పరిస్థితి నేడుందా? పాతికేళ్ల క్రితం కొత్తగా కొలువులో చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల ప్రారంభ వేతనం 14,000 వరకు ఉండేది. ద్రవ్యోల్బణం లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు అది 60,000కు సమానం. విడ్డూరం ఏమిటంటే ఇటీవల కాలంలో కొత్తగా కొలువులో చేరిన ప్రారంభ వేతనం సాఫ్ట్వేర్ ఉద్యోగులది 30,000 వరకు ఉంది. అంటే 1999తో పోలిస్తే సాఫ్ట్వేర్ ఫ్రెషర్ల నికర ఆదాయం పెరగలేదు, తరిగిపోయింది. వేరే మాటల్లో వాళ్ళ కొనుగోలు శక్తి సగానికి సన్నగిల్లిపోయింది. అయినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగమే లక్ష్యంగా చదువుల వేట కొనసాగుతూనే ఉంది. కొంతమంది మరెందరినో గుడ్డిగా అనుకరించడాన్ని వేలం వెర్రి అంటారు. పత్తి లాంటి పంటల సాగులో మన దేశం ఎన్నోసార్లు అలాంటి ధోరణుల్ని చవిచూసింది. పోయినేడాది పత్తి వేసి లాభపడిన వాళ్ళని చూసి మరుసటి ఏడాది ముందు వెనకలు ఆలోచించకుండా, మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది గమనించకుండా మళ్ళీ పత్తి వేసి బోర్లా పడిన వాళ్ళు ఎందరెందరో. దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ చదువుల్లోనూ అదే తరహా విడ్డూర ధోరణులు కనిపిస్తున్నాయి. కోర్ గ్రూపులుగా వ్యవహరించే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ప్రవేశాలు తగ్గి సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అత్యధికులు సిఎస్ఈ, ఐటీ వంటివే తప్ప మిగతా బ్రాంచీల వంక కన్నెత్తి చూడడం లేదు. తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఈ, ఐటీ కోవాకు సంబంధించి 53,890 సీట్లు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను అందులో 99.31% సీట్లు భర్తీ అయ్యాయి. అదే సమయంలో కోర్ గ్రూపులు విద్యార్థులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఒక్క తెలంగాణలోనే కాదు, ఏపీ, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే కథ. ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణాల్లో అడుగుపెట్టేవారిలో అత్యధికులు ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి వాటికి పరిమితం అయిపోతే, దశాబ్దాల తరబడి దేశంలో ఇంజనీరింగ్ విద్యకు మూల స్తంభాలైన కోర్ గ్రూపులు, ఆ కోర్సుల బోధనలో రాటుతేలిన అసంఖ్యాక బోధన సిబ్బంది, వాళ్ళందరి మాట ఏమిటి? కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ఏమవుతుంది? నిర్మాణ, తయారీ రంగాలు, సాగునీటి ప్రాజెక్టులు, భారీ అభివృద్ధి పథకాలు, వాటన్నింటి మాట ఏమిటి? ఆటోమొబైల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్స్, పోర్ట్లు, ఏవియేషన్, వీటన్నింటిపైన దుష్ప్రభావం తప్పదు. ఒకప్పుడు దేశంలో ఇంజనీరింగ్ చదువులంటే మెకానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ తదితర విభాగాలే. ఆ కోర్ గ్రూపులే చాలా కాలం పాటు భారతీయ ఇంజనీరింగ్ విద్య గుండె చప్పుడు. మార్పు సహజం, కానీ అది మూలాలనే కదలబార్చే స్థాయిలో ఉండకూడదు. అంటే సమతూకం, దూరదృష్టితో కూడిన కార్యాచరణ అవసరం. దురదృష్టవశాత్తు వాటికే దేశంలో కరువు వచ్చి పడింది. 90ల నుంచి దేశంలో ఐటీ బూమ్ పెరిగింది, జీతాలు బాగా పెరిగాయి. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల దూకుడుతో ఎందరికో ఆకర్షణీయ ఆఫర్లు లభించాయి. చదువు కాగానే మంచి ఉద్యోగం రావాలి అంటే సిఎస్ఈ, ఐటీ లాంటి బ్రాంచీలే అత్యుత్తమం అనే భావన ప్రబలింది. దాంతో ప్రైవేట్ కాలేజీల్లో కోర్ గ్రూపుల్లో సీట్లు తగ్గించి కంప్యూటర్ సైన్స్లో పెంచేయడం మొదలైంది. జాబ్ మార్కెట్లో గిరాకీ చూసి స్కూళ్లలోనూ స్కిల్స్, ఐటీపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. కోవిడ్ సమయంలో ఐటీ చతికిల పడుతుందన్న అంచనాలు వినిపించాయి. 2021లో కొన్నాళ్ళు ఆ ధోరణి, అటువంటి లక్షణాలు కనిపించినా ఐటీ ఆపై క్రమంగా పుంజుకుంది. కొన్నేళ్ల క్రితం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ కోర్సులకు పచ్చజెండా ఊపిన తర్వాత దూకుడు ఇంకా పెరిగింది. పర్యవసానంగా కొన్నాళ్లుగా కోర్ విభాగాల్లో అంకుర సంస్థలు ప్రవేశపెట్టడానికి సైతం
సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల నిజమైన సామర్థ్యం ఎంతో, వాళ్ళ ఆసక్తి ఏమిటో తెలుసుకుని వారికి తగిన విభాగాల్లో చేర్పించే పద్ధతి అత్యుత్తమం. అమెరికాలో కెరీర్ గైడెన్స్ కోసం కౌన్సిలర్లు ఉంటారు. కెరీర్ అసెస్మెంట్స్ చేస్తారు. కాలేజీలో కెరీర్ ఫెయిర్స్ నిర్వహిస్తారు. ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తో ముఖాముఖి జరుపుతారు. ఆన్లైన్లో సందేహాల నివృత్తికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఆస్ట్రేలియాలోనూ కెరీర్ అడ్వైజర్స్ పనిచేస్తున్నారు. అక్కడ క్విజ్లతో వెబ్సైట్లు నిర్వహిస్తారు. అటార్ ఆస్ట్రేలియన్ టెర్షియరీ అడ్మిషన్ ర్యాంక్ ప్రాతిపదికన టాప్ పెర్ఫార్మర్లను అక్కడి విశ్వవిద్యాలయాలు మదింపు వేస్తాయి. అందుకు తగ్గట్లే కేటాయింపులు చేస్తారు. యూకేలో నేషనల్ కెరీర్ సర్వీస్ పనిచేస్తోంది. ఆన్లైన్ గైడెన్సు, ఫోన్లో సంప్రదింపులతో విద్యార్థుల సామర్థ్యం, అభిరుచి, ఆసక్తి ఎంతో అక్కడ మదింపు వేస్తారు. కెనడా, జర్మనీ, సింగపూర్లోనూ అటువంటి ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక యువతకు నెలవైన ఇండియాలో పరిస్థితి ఏంటి? దేశంలో NCS నేషనల్ కెరీర్ సర్వీస్ పేరిట ఒక పోర్టల్ ఏర్పాటైంది. అది ఉందన్న సంగతి చాలామంది అధ్యాపకులకు తెలియదు. తన వంతుగా AICTE అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మెంటార్షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. వాస్తవానికి విద్యార్థుల ఆసక్తి, సహజ ప్రతిభ, దేశ దీర్ఘకాలిక అవసరాలు, రాబోయే కాలంలో ఎప్పటికీ ఏ రంగాల్లో ఎంతమంది నిపుణులు కావాలి, ఇవేమీ పట్టించుకోకుండా ఇంజనీరింగ్ ప్రవేశాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంతిమంగా ఎందరో ఉద్యోగార్హతను సైతం కొల్లబోతున్నారు. ఇదంతా మానవ వనరుల్ని, అపార యువ ప్రతిభా సంపత్తిని వృధా చేసుకోవడమే. అటెన్షన్ ప్లీజ్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నారు మహాకవి గురజాడ. ఆ మనుషుల్నే ఉపయోగించి టెక్నాలజీలో మేటిగా ఇండియా వెలుగొందాలి. తయారీ రంగంలో దిగ్గజ శక్తిగా తళుకులేనాలి. భిన్న పరిశ్రమలు, ప్రగతి లక్ష్యాలతో ఇండియా ధృవతారగా భాషించాలి. అందుకోసం ఆధునిక కాలంలో విపారుతున్న అవకాశాలు, దేశ దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు, పాలక శ్రేణులు ముందడుగేయాలి. దేశ సుస్థిరాభివృద్ధికి AI, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ లాంటివి ఎంత కీలకమో ఇంజనీరింగ్ కోర్ విభాగాలు అంతే ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని AICTE వెంటనే రంగంలోకి దూకాలి. ప్రస్తుతం ఎఫిలియేటెడ్ కళాశాలలో గరిష్టంగా 3 డివిజన్లు, 180 సీట్లతో ఎటువంటి కోర్సునైనా నిర్వహించగల వీలుంది. ఈ నిబంధన కొన్ని మినహాయింపులు అమలు చేస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీలకైతే ప్రవేశ సంఖ్యకు పరిమితులు లేవు. 300 నుంచి 1000కి పైగా సీట్లను కల్పిస్తున్నారు. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు వేలం వేరుగా ఎగబడుతున్నారు. అలా కాకుండా ఒక పరిమితి విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. AICTE తీసుకునే ఏ నిర్ణయమైనా ఇటు విద్యార్థులకు, అటు దేశానికి శ్రేయోదాయకం కావాలి. కోట్లాది యువ జీవితాల్లో కాంతులు విరబోయించాలి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.